ఓకే, ఒకసారి నేషనల్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సెప్షన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ సొంతగా ప్రస్తుతానికి లీడ్లు బట్టి చూస్తే 272 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు రాలేదు? అదేవిధంగా యూపీలో అక్కడెక్కడైతే రామాలయం కట్టారో, ప్రాణప్రతిష్ఠ చేశారో, అక్షంతలు పంచారో, రామాలయానికి బస్సులు పెట్టి, ట్రైన్లు పెట్టి, ఫ్లైట్లు పెట్టి ఎవరినైతే తీసుకెళ్లి చూపించారో ఆ సొంత స్టేట్, యోగి ఉన్న స్టేట్, అదేవిధంగా యూపీలో అత్యధిక స్థానాలు గతంలో తెలుసుకున్న ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లకు గాను, అక్కడున్న 80 పార్లమెంట్ సీట్లకు గాను కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి 39 స్థానాల్లోనే అక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మీరు చెప్పిన దానికి ఇంకోటి యాడ్ చేస్తాను. అయోధ్యలో బీజేపీ వెనకంజలో ఉంది. అయోధ్యలో బీజేపీ వెనకంజలో ఉంది. సో రాముడు పనిచేయలేదు అంటే రాముడే కాదు, అక్షంతలు పనిచేయలే. అక్షంతలు రాముడు ఇటువంటి దేశము ఇటువైపు లీడ్ చేస్తుంది అనేటువంటి ప్రచారం గత 3 నెలలుగా వీళ్ళు ఎంత అగ్రెసివ్గా ప్రచారం చేసినారో ప్రజలు కూడా అంతే అగ్రెసివ్గా, అంతే డీప్గా ఆలోచించుకుంటూ పోయినారు. దేశానికి రాజ్యాంగం మీరు గమనించండి, ప్రతి సభలో రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శించినారు. మీకు రాజ్యాంగం కావాలా? రాముడికి సంబంధించిన ఇండియా కూటమి రాజ్యాంగం మారుస్తారని ఏదైతే క్యాంపెయిన్ చేశారో సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. ఇంకా చాలా మనకు నేను ఒకటి చెప్తానండి, గత 20 సంవత్సరాలలో ఆలోచనతో వివేచనతో జరిగినటువంటి ఎన్నికలాగా ఇది కనబడుతుంది. ఎమోషన్స్ లేకుండా, ఎమోషన్ ఒక ఎమోషన్ ఏముండే అంటే మోడీ కా పరివార్ అనే ఒక ఎమోషన్ ఉండింది. మోడీ గారు కూడా అంతే ఎమోషనల్గా అన్ని రకాలైనటువంటి భావోద్వేగాలతోటి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఆశించింది ఏమిటంటే 400కు పైన సీట్లు సాధిస్తాము ఈ దేశం. దీన్ని చాలామంది మేధావులనండి, చాలామంది విశ్లేషకులనండి, చాలామంది పొలిటికల్ పార్టీల వాళ్ళనండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించినారు. ఇది ఎటు లీడ్ చేస్తుంది? 1, రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి దిశగా లీడ్ చేస్తుంది. 2, ఎన్నికలను రద్దు చేసేటువంటి దిశగా. అంత మెజారిటీ అక్కర్లేదు నిజానికి పరిపాలించడానికి. 272, 73 వస్తే సరిపోతుంది. కానీ 400 అడగడంలో కారణం ఏమిటంటే దాని వలన ఇతర రాష్ట్రాలను ప్రభావితం చేయొచ్చు. రాజ్యాంగ రద్దుకో లేదా రాజ్యాంగ సంపూర్ణ సవరణకో అన్ని రాష్ట్రాల ఆమోదం అవసరమవుతుంది. కాబట్టి ఆ దిశగా లీడ్ చేస్తున్నారనే నెరేటివ్ చాలా విపరీతంగా ప్రజల్లోకి పోయింది. ఎక్కడికక్కడ మీరు చాలామంది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు సర్వేలో కూడా ఎగ్జిట్ పోల్ లో కూడా 225 అసలు ఎవరు చెప్పలేదు సార్. బల్ల గుద్ది మీరు చాలా సార్లు ఆకాశానికి ఎత్తేటువంటి ప్రదీప్ గుప్తా కూడా యాక్సెస్ మైండ్ కూడా ఆయన 400 టచ్ చేస్తుందని చెప్పారు. ఐ మీన్ ఎప్పుడైనా సరే అంటే అది కూడా చెప్పారు. నిన్నటి ట్రెండ్స్ చూస్తుంటే ట్విట్టర్లో ఇదంతా ఆర్గనైజ్డ్గా చేసినారు. ఒక లెవెల్కి ఏం పోయినారంటే ఈ 500 అనే ప్రొజెక్షన్, 400 అనే ప్రొజెక్షన్ ఇచ్చి ఒక 100 వరకు ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఇవాళంతా ట్రెండింగ్ అదే, ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంవిఐస్ ఏమంటారు, ఈవీఎంస్ని మేనేజ్ చేసే దాకా ఈవెన్ ఆర్గ్యుమెంట్స్ పని. ఇది నేనేమనుకుంటున్నా అంటే ఇప్పటికి ట్రెండ్స్ కనుక నిజమే అయితే ఒక మెచ్యూర్డ్ ఎన్నికలు. రెండవది, భారతీయ జనతా పార్టీని పూర్తిగా తిరస్కరించినని కూడా నేను అనుకోవట్లే. కానీ మీరు ఒక రాజకీయ పార్టీగా బలమైన ప్రతిపక్షం కూడా దేశంలో ఉండాలి. మీరు భారతీయ జనతా పార్టీ కూడా మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండండి, కానీ ఒక ధర్మ ప్రచార సంస్థలాగా ఉండకండి.